మరి ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు అని చెప్పి ప్రశ్నించిండ్రు దయాకర్ రావు గారు. మరి దమ్ముంటే మంత్రులందరూ కూడా యార్డుకు రావాలి, యార్డులకు రావాలి. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలియాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ యార్డుల్లో అదనపు సిబ్బందిని నియమించి అవసరమైన సంచుల రవాణా వాహనాలు అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలులను వేగవంతం చేయాలని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి రైతుల కష్టం వృధా కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతాంగం తరపున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరించిండ్రు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఇది మళ్ళీ ఒకసారి ఉద్యమాలు మొదలు పెడితే ఎట్లుంటుంది అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి. మరి ఒకటే చెప్తున్నా, ఏదున్నా కూడా రైతులకు ఇబ్బంది కానియకుండా చేయండి. రైతులకు ఇబ్బందిగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందువల్ల వస్తా ఉన్నాయంటే, ఈ అధికారులు ఎవరైతున్నారో జర వాళ్ళపైన ఒకసారి దృష్టి పెట్టండి. ప్రజాప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సివిల్ సప్లై శాఖ ఈ రోజు నాశనం కావడానికి ముఖ్యంగా ఎవరు అని అంటే కింద స్థాయి డిఎం నుంచి మొదలు పెట్టుకుంటే కానివ్వండి, ఈ అధికారులనే వీళ్ళందరూ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. దాన్ని పట్టుకొని వీళ్ళు పైన వాళ్ళు ముందు వెనకాల ఏం ఆలోచించకుండా ఓకే వెల్ సెటిల్ ఫార్మర్స్ అందరూ కూడా మంచిగా ఉన్నారు, ఎవరికేం ప్రాబ్లమ్స్ లేవని అనుకుంటా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇస్తే ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు. జర ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేమైతే చెప్పడం జరుగుతున్నది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నీటి దాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.